సహజ ఆనంద యోగ ఈ యోగా పరిచయ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా స్వాగతం. ముందుగా మా గురూజీని పరిచయం చేస్తానండి. మా గురువు గారి పేరు యోగ బ్రహ్మ రిషి ప్రభాకర్ గారు. ఆయన బెంగళూరు వాస్తవ్యులు. బెంగళూరులోనే పుట్టి పెరగడం జరిగింది. దేని మీద రీసెర్చ్ చేశారు గురూజీ? 8 సంవత్సరాల పాటు గురూజీ దేని మీద రీసెర్చ్ చేశారు అన్న విషయం ఏంటి తెలుసుకోవడానికి అయితే చూడండి, మీ అందరికీ కూడా కోరికలు లేవు అన్నది పైకెత్తండి. నాకు కోరికలు లేవు, నాకు ఎటువంటి కోరికలు లేవు అన్నది పైకెత్తండి. అందరికీ కోరికలు ఉన్నాయి కదా, అందరికీ కూడా కోరికలు ఉన్నాయి. కొంతమందికి తక్కువ కోరికలు ఉంటాయి, కొంతమందికి ఎక్కువ కోరికలు ఉండొచ్చు. కొంతమంది 10 ఉండొచ్చు, కొంతమంది 1000 ఉండొచ్చు, కొంతమందికి 1,00,000 కోరికలు ఉండొచ్చు. అందరికీ కూడా కోరికలు అనేవి ఉన్నాయి కదా. సో మీకు ఒకసారి ఎగ్జామిన్ చేస్తున్నాం. జస్ట్ మీకున్న కోరికలలో అన్ని వద్దు, ఒక 10 ఉన్న మీకు ఎన్ని కోరికలు ఉన్నాయండి, అందులో టాప్ ప్రయారిటీ కోరిక ఏంటి? ఒక్కటి టాప్, అన్నిటికంటే ఇది నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టాప్ ప్రయారిటీ కోరిక ఏంటి మీకున్న కోరికలలో? చెప్పండి, ఒకళ్ళిద్దరు మీకున్న టాప్ ప్రయారిటీ కోరిక ఏమిటి? ఎవరు చెప్తారు? ఒకసారి చేయి పైకెత్తే మీకు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మీకు చెప్పండి. చంద్ర గారు చెప్పండి. సార్ మా పిల్లలు కొద్దిగా అభ్యున్నతికి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. వెరీ గుడ్. సో పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నది ఆయన ప్రధానమైన కోరిక. చాలా కోరికలు ఉన్నాయి, ఇది మెయిన్ కోరిక. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా థ్యాంక్ యూ చంద్ర గారు. ఇంకెవరైనా చెప్పండి. ఆరోగ్యం పడాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరైనా చెప్తారా? కరోనా వైరస్ పోవాలి సార్. ఓకే, కరోనా వైరస్ ఉండకూడదు. చూడండి, ఇప్పుడు అంటే డిఫరెంట్గా ఎలాగుంటాయంటే, కొంతమందికి ఏంటంటే బాగా డబ్బులు కావాలని ఉంటుంది. ఓకే, కొంతమందికి ఏంటంటే ఆరోగ్యం కావాలని ఉంటుంది. కొంతమందికి ఏంటంటే నాకు పిల్లలు కావాలి. పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి కోరిక ఉంటుందంటే నాకు ఇప్పుడు పిల్లలు కావాలా అని ఉంటుంది. కొంతమంది పిల్లలు ప్రయోజకులు అవ్వాలని ఉంటుంది కదా, కొంతమంది ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. సో ఇట్లాగా వేరే ప్రయారిటీ వేరేగా ఉంటాయి కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక, వేరే కోరికలు ఉంటాయి. సో ఒక ప్రశ్న వేసుకున్నట్టయితే ఏంటి, ఎందుకు ఆ కోరిక తీరితే మీకు లభించేది ఏంటి? ఆ కోరిక తీరితే ఎందుకు ఆ కోరిక ఎందుకు ఉంది? ఆ కోరిక తీరడం వల్ల మీకు లభించేది ఏంటి? హ్యాపీనెస్, ఆనందం కదా. ఓకే, సో ఎందుకు ఆ కోరిక అంటే ఆనందం. పిల్లలు ఎందుకు కావాలా? ఎందుకంటే ఆనందం కోసం. పిల్లలు కలిగితే ఆనందంగా ఉండొచ్చు కదా. ఎక్కువ డబ్బులు ఎందుకు కావాలా అంటే ఆనందంగా జీవించడానికి కదా. సో కోరిక వేరే అయి ఉండొచ్చు, మీకు అదొక వేరే కనిపించవచ్చు. కానీ దాని వెనకాతలు చూసినట్లయితే, లోతుగా చూసినట్లయితే ఎందుకు ఆ కోరిక అంటే ఆనందంగా జీవించడానికి కదా. సో నా జీవితము ఆనందంగా గడిచిపోతే చాలు, అది నా కోరిక. ఓకే, దానికి మించిన కోరిక ఎవరికైనా ఉందా? దానికంటే ఉన్నతమైన కోరిక ఉన్న చేతులు పైకెత్తండి. దానికి మించిన కోరిక ఉందా ఎవరికైనా? ఉందా? ఎవరికి లేదు కదా. సో అల్టిమేట్ గా ఏంటంటే ఆనందంగా జీవించాలా, అంతే కదా. సో
ఈ కోరిక మన ఇక్కడ ఉన్న 40 మందిదేనా ఈ కోరిక ఆనందంగా జీవించాలన్నది? కాదు కదా, అందరిది. అందరిదంటే ఎవరిది? ఈ ప్రపంచం మొత్తం చూసుకోండి, ఎవరిని అడగండి, ప్రధానమైన కోరిక ఏంటంటే ఆనందంగా జీవించాలని కదా. అందరి కోరిక ఒకటేనండి. వేరే అంటే మీరు చెప్పడం వేరే వేరేగా చెప్పొచ్చు, కానీ అందరి కోరిక ఒకటే, ఏంటంటే ఆనందంగా జీవించాలని. ఓకే, సో మరి ఎంతమంది ఆనందంగా జీవిస్తున్నారు? చేపేకెత్తండి. ఎంతమంది ఆనందంగా జీవిస్తున్నారు, హ్యాపీగా జీవిస్తున్నారు? చూడండి, చాలా తక్కువ పర్సెంట్. ఓకే, ఒక 2% ఉన్నారు అంతే. ప్రపంచంలో ఒక 2% ఉన్నారు, వాళ్ళు చాలా ఆనందంగా, చాలా శక్తివంతంగా జీవిస్తున్నారన్నమాట. ఓకే, సో మరి మిగతా వాళ్ళందరూ 98%, 98% పీపుల్ ఎందుకు ఆరోగ్యంగా జీవించలేకపోతున్నారు? ఎందుకు జీవించలేకపోతున్నారు? అది గురూజీకి వచ్చిన ప్రశ్న అన్నమాట. అందరూ కూడా ఎందుకు ఆనందంగా జీవించలేకపోతున్నారు అన్న దాని మీద గురూజీ రీసెర్చ్ చేశారనమాట. ఇది గురూజీ రీసెర్చ్ పాయింట్ అన్నమాట. అది అందరికీ కావాలి కదా, ఈ జ్ఞానం అనేది అందరికీ కావాలి. అంటే చదువు ఉన్న వాళ్ళకి కావాలి, చదువు లేని వాళ్ళకి కూడా ఆనందం కావాలి కదా. అందరికి ఒక మనిషి అన్న తర్వాత ఆనందం కావాలి కదా. మనిషి ఆనందంగా శక్తివంతంగా జీవించాలి అంటే ఏ విధంగా జీవిస్తే మనిషి జీవించగలుగుతాడు అన్న దాని మీద సహజ ఆనంద యోగా అనేటటువంటి ఈ కోర్సులో మీకు అందరికీ అందచేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఓకే, సో గురూజీ కోరిక ఏంటంటే ప్రపంచానికి అందచేయాలని. కానీ ఆయన ఒక్కరి వల్ల అయితే బెంగళూరు కూడా ఆయన కవర్ చేయలేరు కదా. సో బెంగళూరు కూడా కవర్ చేయలేరు కాబట్టి ఏం చేశారంటే గురూజీ ఆయన లాంటి గురువుల్ని కొన్ని వేల మందిని ఆయన తయారు చేసుకున్నారు. సో ఆ క్రమంలో నాకు కూడా ఒక అవకాశం దొరికింది. ఈ యొక్క జ్ఞానాన్ని అందచేసే అవకాశం నాకు దొరికిందండి. నా పేరు విజయానంద్ అండి. నేను విశాఖపట్నంలో ఉంటాను. బేసికల్గా నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ చేశాను. దాని తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో MBA కూడా చేయడం జరిగింది. ఈ కోర్సు నేను ఎందుకు చేశాను అంటే MBA లాగా అయ్యింది జస్ట్ అప్పుడు, ఇంకా నాకు చిన్న మ్యారేజ్ కూడా అవ్వలేదు. 25 years, 25 సంవత్సరాలు. అప్పుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా లావుగా ఉండేవాడిని అండి. చాలా లావు, అందరికంటే లావుగా ఉండేవాడిని. క్లాస్లో మా క్లాస్ ఉందంటే క్లాస్లో అందరికంటే ఎవరంటే లావు నేనే. మా స్కూల్లో కూడా నన్ను ఎవరు పేరు పెట్టి పిలిచేవారు కాదు. ఎందుకంటే లావుగా ఉంటే ఆటోమేటిక్గా ఏముంటుంది, నిక్ నేమ్ అనేది ఒకటి పెట్టేస్తారు కదా. సో అట్లాగా నాకు కూడా నిక్ నేమ్తోనే పిలిచేవారు అందరూ కూడా. సో లావుగా ఉంటే ఏమని పిలిచేవారు, ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు కదా. నన్ను మటుకు అందరూ మా క్లాస్లో అందరూ కూడా బడ్డు అని పిలిచేవారు. అందరూ నన్ను బడ్డు అని పిలిచేవారు, ఎందుకంటే అందరికంటే నేను లావుగా ఉండేవాడిని కాబట్టి. విజయానంద్ అంటే ఎవరికి తెలిసేది కాదు. విజయానంద అంటే విజయానంద్ ఎవరు అనే ఒక కొద్దిసేపు వాళ్ళ ఆలోచనలు పడేవారు. కానీ బడ్డు అనగానే వాళ్ళకి తెలుసు, ఇగో బడ్డు అక్కడ ఉన్నాడు అని. సో ఇట్లాగ ఉండేదన్నమాట. అట్లానే నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు కూడా అదే సేమ్, ఏంటంటే లావుగా ఉండడం. యూనివర్సిటీలో కూడా అంతే. యూనివర్సిటీలో అందరూ కూడా నన్ను డాడీ అని పిలిచేవారు. నా క్లాస్మేట్స్ అందరూ నన్ను డాడీ అని పిలిచేవారు, ఎందుకంటే ఆకారం అలా ఉండేది కాబట్టి. సో అప్పుడు అయిపోయిన తర్వాత ఈ కోర్స్ గురించి తెలిసింది నాకు 1994లో. సో అప్పుడు ఆ శరీరాన్ని తగ్గించుకుందాం, ఈ శరీరాన్ని కొద్దిగా ఏదో తగ్గించుకుందాం అన్న ఒక ఉద్దేశంతో జాయిన్ అయినా అసలు క్లాస్లో. ఏదో చేస్తే కొద్దిగా తగ్గుతాను, ఏదో సన్నపడితే బాగుంటుందేమో అన్న ఒక ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. కానీ తర్వాత తెలిసింది నాకేంటంటే ఇది మామూలు కోర్స్ కాదు, మిగతా కోర్సు లాంటిది కాదు అని అర్థమైంది. 3 రోజులు, 3rd 4th డేనే నాకు అర్థమైంది ఇది మామూలు కోర్స్ కాదు, శరీరాన్ని మాత్రమే తగ్గించే కోర్స్ కాదని అర్థమైంది. కోర్స్ అంతా అయ్యేసరికి గురూజీ, నేను అనుకున్నాను నా శరీరాన్ని కొవ్వు పట్టింది అనుకున్నాను యాక్చువల్గా. కానీ కొవ్వు పట్టింది శరీరానికి కాదు, అంతకంటే ఎక్కువ కొవ్వు దేనికి పట్టిందో తెలుసా? నా మైండ్కి. ఎంత కొవ్వు ఉందంటే అంత కొవ్వు పట్టి ఉందన్నమాట. అంత కొవ్వు, అంతకంటే ఎక్కువ కొవ్వు నా మనసుకి పట్టి ఉన్నదన్నమాట. గురూజీ మొత్తం కడిగేశారు, క్లీన్ చేసేసారు అనమాట. కొవ్వు అంతా కరిగిపోయింది. అప్పుడు నాకు విషయం అర్థమైంది, ఏంటి నేను ఏ విధంగా జీవిస్తున్నాను,
నేను ఎట్లా జీవించాలా, ఏ విధంగా జీవిస్తున్నాను అన్న ఒక విషయం నాకు అర్థమైందన్నమాట. సో అప్పుడు సహజంగానే బరువు అయితే 12 కిలోలు తగ్గాను. కానీ అంతకంటే ఏంటంటే చాలా ఆనందంగా, ప్రతి క్షణం ఆనందంగా జీవించడం అన్నది ప్రారంభమైంది. సో అప్పుడు నేను లెక్చరర్ కింద జాబ్ చేస్తుండేవాడిని, ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ కింద జాబ్ చేస్తుండేవాడిని. అప్పుడు అక్కడ దాంట్లో ఏంటంటే నా క్లాస్లో 30 మంది పిల్లలు ఉండేవారు. నేను చెప్పే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది ఆ 30 మందికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ నాలెడ్జ్. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఆ నాలెడ్జ్ ఉపయోగపడదు. కానీ ఇక్కడ ఏదైతే నేర్చుకున్నానో, గురుజీ దగ్గర ఏదైతే నేర్చుకున్నానో, ఈ జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటిది అనమాట. అందరికీ ఉపయోగపడేటటువంటిది ఈ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని నేను అందరికీ అందచేయాలి అనే ఒక సంకల్పం తీసుకుని గురూజీ దగ్గర బెంగళూరుకు వెళ్ళి గురూజీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 1995 నుంచి కూడా ఈ జ్ఞానాన్ని అందరికీ అందజేస్తూ ఉన్నానండి. వృత్తిపరంగా ఏంటంటే ప్రస్తుతం నేను బిఎస్ఎన్ఎల్ లో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉన్నాను. నా ఖాళీ సమయాన్ని, ఏదైతే ఖాళీ సమయం మార్నింగ్ ఈవినింగ్ పూట్ల ఏదైతే ఖాళీ సమయం ఉంటుందో ఆ సమయంలో ఈ యొక్క జ్ఞానాన్ని అందరికి అందజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉంటుంది విశాఖపట్నంలోనే. ఓకే, సో ఇది నా పరిచయం అండి. యాక్చువల్గా నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు ఎంబీఏలో నాకు ఏం నేర్పించారంటే అక్కడ మనుషుల్ని ఎట్లా మేనేజ్ చేయాలి, డబ్బును ఎట్లా మేనేజ్ చేయాలి, అక్కడ ఉన్న ప్రొడక్షన్ ఎట్లా మేనేజ్ చేయాలి, వస్తువులను ఎట్లా మేనేజ్ చేయాలి, ఇట్లా 2 సంవత్సరాలు నేర్పించారు దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలని. కానీ గురూజీ నాకు ఇక్కడ 2 వారాల్లో నేర్పించారు ఏంటంటే నన్ను నేను ఎట్లా మేనేజ్ చేసుకోవాలో నేర్పించారు. గురూజీ ఎప్పుడు అంటుంటారు ఏంటంటే మేనేజ్ ఎవ్రీథింగ్ బై మేనేజింగ్ యువర్ సెల్ఫ్. సో ఒక 2 వారాల్లో నన్ను నేను మేనేజ్ చేసుకోవడం ద్వారా ఇంకా దేనన్నా మేనేజ్ చేసుకోలే కెపాసిటీ నాకు ఇక్కడ గురూజీ నాకు ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇది అంత అద్భుతమైనటువంటిది ఈ కోర్సు. ఓకే, సో ఇప్పుడు దీని గురించి మీకు బ్రీఫ్గా చెప్తాను. అసలు ఏంటి ఇక్కడ ఏముంటుంది, మీరు ఏం నేర్చుకుంటారు, దీని ఎలాగా ఇంత ఆనందంగా ఉండడం అనేది ఎలా జరుగుతుంది, ఎట్లా ఈ ఆరోగ్యం అనేది ఎట్లా దొరుకుతుంది, ఆనందం అనేది ఎట్లా దొరుకుతుంది అన్నది నేను కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. ఓకే, సో ఇందాక ఒక ప్రశ్న మీకు వేసింది ఏంటి, అందరికీ ఒకటే కోరిక, ఏంటి ఆ కోరిక? ఆనందంగా జీవించాలని కదా. అందరికీ అదే కోరిక కదా, ఆనందంగా జీవించాలని. కానీ ఎవరు కూడా ఆనందంగా జీవించలేకపోతున్నారు కదా. ఆనందంగా జీవించలేకపోతున్నావు. నువ్వు ఎందుకు ఆనందంగా జీవించలేకపోతున్నావు? కారణం ఏంటి చెప్పండి, ఎవరైనా ఒకళ్ళిద్దరు. ఎందుకు మీరు కారణం? కోరికలు లేక ఇబ్బందులు ఉండడం. ఇబ్బందులు. ఓకే, ఇబ్బందులు కదా. అంటే ఓకే, ఇబ్బంది అంటే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక సమస్య కదా. ఎందుకు నువ్వు ఆనందంగా జీవించలేకపోతున్నావు అంటే ఒక సమస్య వల్ల, సమస్య ఉండడం వల్ల నువ్వు ఆనందంగా జీవించలేకపోతున్నావు కదా. ఏమనుకుంటారంటే మీరు అందరూ కూడా సమస్యలే లేకపోతే, నాకు ఎటువంటి సమస్యలు లేకపోతే నేను ఆనందంగా జీవించవచ్చు అని అనుకుంటారు. చాలా తప్పు ఆలోచన అండి అది. చాలా చాలా తప్పు ఆలోచన. సమస్యలు లేకపోతే ఆలోచన అంటే ఆనందంగా జీవించవచ్చు అన్నది కాదు. జీవితం అంటేనే సమస్య అండి. జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. ఒక పొద్దుట మార్నింగ్ లెగాలి. ఇప్పుడు యోగా క్లాసు 5 గంటల క్లాసు అంటే ఎన్ని గంటలు లెగాలి? 4 గంటలు లెగాలి. అబ్బా, 4 గంటలు లెగాల, ఇదో పెద్ద సమస్య అవునా కదా. అంటే మన రోజు దేంతో ప్రారంభమవుతుందంటే ఒక సమస్యతో ప్రారంభమవుతుంది నీ రోజు. రోజు ముగిసేది సమస్యతో ముగుస్తుంది. పడుకుంటారు, బెడ్ మీద పడుకుంటారు, నిద్ర రాదు, ఇటు దొలుతుంటారు. 1 గంట టైం టిక్కు 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 అంటుంటే అంతా వినపడుతుంటుంది, నిద్ర రాదు, ఇదో పెద్ద సమస్య. సో రోజు ముగిసేది కూడా సమస్య. రోజు ప్రారంభమయ్యేది సమస్యతోటి, రోజు ముగిసేది సమస్యతోటి. ఈ మధ్యలో అన్ని సమస్యలే కదా. జీవితం అంటేనే ఒక పెద్ద సమస్య. జీవితమే ఒక పెద్ద సమస్య. సమస్యలు లేకుండా జీవితం అనేది ఉండదండి, ఎక్కడ ఉండదు.
జీవితం అంటేనే సమస్యలతో ఉండేదే జీవితం. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ చూడండి, మీ దగ్గర ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఒక ప్రాబ్లం వచ్చింది. ఒక ప్రాబ్లం వస్తే మీరు ఏం చేస్తారు? యాక్చువల్గా ఏం చేస్తారు? ఒక ప్రాబ్లం ఉంది, ఉదాహరణకి మీకు చిన్న అబ్బాయి ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ నుంచి ఒక చిక్కు ప్రశ్న ఉంటుంది కదా, ఆ చిక్కు లెక్కలు ఉంటాయి కదా, చిక్కు ప్రశ్న అనమాట. అది తెలుసుకుని వచ్చాడు. తెలుసుకుని వస్తే ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని అడిగి ఆ సమాధానాన్ని మీది కోరుతుంటాడు అనమాట. సో వచ్చి చెప్తాడు, డాడీ ఇదిగో ఇట్లాగా ఇంత డబ్బు ఉంది నా దగ్గర, 100 రూపాయలు ఉంది. సో ఇది ఒక చిన్న కాయ, ఇదేమో ఒకటి 1 రూపాయి, ఒకటి 4 రూపాయలు ఉంటుంది, ఒకటేమో 3 రూపాయలు ఉంటుంది, ఒకటి 5 రూపాయలు ఉంటుంది. ఈ 100 రూపాయలకి ఇన్ని కాయలు రావాలి, ఏదేది ఎన్ని తీసుకోవాలి అని ఇట్లాగేదో ఒక చిక్కు ప్రశ్న మిమ్మల్ని అడిగాడు అనుకోండి. ఏం చేస్తారు మీరు? అంటే మీ ఎదురుగుండా ఏముంది? ఒక ప్రాబ్లం ఉంది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు? న్యాచురల్గా జనరల్గా ఏం చేస్తారు? అంటే చిన్న ప్రాబ్లం ఏం చేస్తారు కదా, ఏదో లెక్క వేస్తారు. లెక్క వేసిన తర్వాత ఒక ఆన్సర్ చెప్తారు, ఇది సమాధానం అని. అది తప్పు సమాధానం. వాడు అంటాడు తప్పు, అది రైట్ కాదు అంటారు. సో మళ్ళీ ఏం చేస్తారు? కొద్ది సమయం తీసుకుని మళ్ళా లెక్క చేస్తారు కదా. లెక్క చేసి ఏం చేస్తారు? మళ్ళీ ఒక సమాధానం చెప్తారు. ఆ సమాధానం చెప్పిన అది కూడా తప్పే. మీరు ఎప్పుడైతే తప్పు చెప్పారో మీ అబ్బాయికి ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. మీరు అడిగిన వెంటనే సమాధానం చెప్పారు అనుకోండి, వాడు చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. మీరు ఎన్నిసార్లు తప్పు చెప్తే వాడికి అంత ఆనందం కలుగుతూ ఉంటుంది కదా. సో రెండోసారిగా తప్పారు, వాడికి చాలా ఆనందం అవుతుంది. ఏంటంటే ఆహా తప్పు, మమ్మీ డాడీ చెప్పలేకపోయారని. సో తర్వాత ఏం చేస్తారు మీరు? రెండోసారి కూడా అయిపోయింది, మూడోసారి కూడా కరెక్ట్ ఆన్సర్ మీకు రాలేదు. ఏం చెప్తారు అప్పుడు? వాడు డాడీ చెప్పు అంటే ఏమంటారు? పోరా ఊరికే సతాయిస్తావు అంటారు కదా. ముందు దగ్గరికి వెళ్ళి అవి ఎందుకంటారు ఎలాగంటే, నాకు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే శక్తి లేదనుకుంటారు. అరే బాబు, నేను అసలు లెక్కల్లో వీక్ రా, అదేదో సమాధానం నువ్వే చెప్పేసి అని. ఎందుకు అలా చెప్తారు అంటే, నాకు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే శక్తి నాలో లేదు అని అనుకుంటారు. మీరు అనుకోవడం వల్ల ఏమవుతుంది? దాన్ని సాల్వ్ చేయరు మీరు. అదేదో విడిచిపెట్టేస్తే, దాన్ని దూరంగా వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటారు కదా. సో నిజానికి మీలో శక్తి లేదా? మీలో శక్తి లేదా? ఉంది. ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తి ఉంది. ఎంత శక్తి ఉందంటే చూడండి, ఒక ఆటం తెలుసు కదా, అణువు ఎంత ఉంటుందండి? చాలా చిన్నగా ఉంటుంది, కంటికి కూడా కనపడదు, అంత చిన్న అణువు. కానీ ఆ అణువులో ఎంత శక్తి దాగి ఉంది. అణువులో ఎంత శక్తి ఉంటుందో మీకు తెలుసు కదా. ఎంత ఉంటుంది? ఒక చిన్న ఆటం బాంబు పడేయండి, మొత్తం దేశం నాశనం అయిపోతుంది కదా. అంటే అంత శక్తి ఎంత దాంట్లో ఉంటుంది? చిన్న దాంట్లో, కంటికి కూడా కనపడడం చిన్న దాంట్లో అంత శక్తి దాగి ఉంటుంది. కానీ అది ఎప్పుడు కనపడుతుంది? ఆ శక్తి మీకు ఎప్పుడు కనపడుతుంది అంటే అణువులో ఉంటుంది, లోపల ఉంటుంది. ఆ శక్తి లోపల ఉంది, కానీ అది ఎప్పుడు కనపడుతుంది? దాన్ని ఎప్పుడైతే పగలగొడితే అప్పుడు దాంట్లో ఉండే శక్తి మీకు కనపడుతుంది. అట్లనే ఈ విశ్వంలో తీసుకుంటే, ఈ విశ్వంలో మీరెంత చిన్న అణువు. ఈ విశ్వంలో మీరెంత? ఒక అణువు అంతే. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న అణువు అంతే కదా. సో అంత యాటంలో అయితే ఎంత శక్తి ఉందో అంత శక్తి కూడా ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మీలో ఎంత శక్తి ఉందంటే ఈ ప్రపంచాన్ని గడగడలాడించే శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కానీ మీకు ఆ శక్తి గురించి మీకు తెలియదు, లోపల ఉండే శక్తి నీకు తెలియదు. అది ఎప్పుడు బయటపడుతుంది అంటే, దాన్ని ఎప్పుడైతే తట్టి లేపావో నీలో ఉండే అనంతమైన శక్తి బయటకు వస్తుంది. సో ఇక్కడ ఈ కోర్సులో ఏం జరుగుతుందంటే, నీలో ఉండే ఈ అనంతమైన శక్తి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయడం జరుగుతుంది. ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఏంటంటే నీలో దాగి ఉన్నటువంటి, ఎక్కడో ఇంకా రాదండి, నీలోనే ఉంటుంది. నీలో దాగి ఉండే ఆ శక్తి బయటకు తీయడం అన్నది జరుగుతుంది ఇక్కడ. దాంతో ఏమవుతుందంటే నీకు చాలా శక్తివంతంగా తయారవుతుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏవైతే పనులు చేయలేరో అవన్నీ కూడా ఒకసారి
ఒకసారి మీరు చూసుకోండి, మీరు ఈ పని చేయలేను, ఈ పని నాకు చాలా కష్టము, నేను ఈ పని చేయలేను అనుకున్న ఒక లిస్ట్ రాసుకోండి. కింద కూర్చోలేను, చాలా కష్టం, అయ్య బాబోయ్ 10 నిమిషాలు కూడా నేను కింద కూర్చోలేను రాసుకోండి. కింద 10 నిమిషాలు కూర్చోలేను, చాలా కష్టం. నేను ఒకరితో మాట్లాడలేను, ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందితో నేను మాట్లాడలేను, నాకు చాలా కష్టం, భయం బాబు అని రాసుకోండి. ఇట్లాగా మీరు చేయలేని పనులు, మీకు కష్టం అనిపించే పేర్లన్నీ, ఆ పనులన్నీ కూడా రాసుకోండి, ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఆ లిస్ట్ మడత పెట్టి పక్కన పెట్టండి. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే లిస్ట్ మీరు చూసినట్టయితే మీకు అందులో ఉన్నది ఏది కష్టం అనిపించదు. 10 నిమిషాలు కింద కూర్చోవడం కష్టమా, 10 నిమిషాలు అంటే అరగంట కూడా కూర్చుంటానంటారు. అంటే ఎందుకు అలాగైతుందంటే మీరు చాలా శక్తివంతంగా తేవడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ క్లాస్ చేస్తే మీకు సమస్యలన్నీ తీరిపోవండి, కాకపోతే ఉన్న సమస్యని దాటుకుని ముందుకెళ్ళే శక్తి మీకు లభిస్తుంది. అంటే ఇప్పుడు మీలో శక్తి లేదు, మీలో శక్తి ఇంతే ఉంది. ఓకే, మీకున్న ప్రాబ్లం ఏం కనిపిస్తుంది, కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. ఇది ప్రాబ్లం అనుకోండి, 10 నిమిషాల కింద కూర్చోవడం ఒక సమస్య అనుకోండి, ఈ సమస్య మీకు ఎలా కనిపిస్తుంది అంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇప్పుడు శక్తి లేదు కాబట్టి. క్లాస్ అయిన తర్వాత మీరు చాలా శక్తివంతంగా తయారవుతారు. ఈ శక్తివంతంగా తయారైనప్పుడు సమస్య అదే, ప్రాబ్లం అదే, సేమ్ ప్రాబ్లం. 10 నిమిషాల కింద కూర్చోలేను, కానీ ఇప్పుడు మీరు అరగంట అయినా కింద కూర్చోగలుగుతారు. ఎట్లాగంటే మీలో శక్తి పెరుగుతుంది అన్నమాట. అట్లాగా ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. మీ జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా కూడా, ఏ పని అయినా కూడా, ఎటువంటి సమస్యనైనా కూడా మీరు ఎదుర్కొని దాన్ని ముందుకు వెళ్ళే ఒక శక్తి మీకు ఇక్కడ లభిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ కోర్సులో జరిగేది అది. ఓకే, శక్తివంతంగా నువ్వు తయారవడం ద్వారా సమస్యలు దాటుకొని వెళ్ళడం అన్నది జరుగుతుంది. సమస్యలు లేకుండా ఉండదండి, జీవితం అంటేనే సమస్యలు అనేవి ఉంటాయి. అవి ఎట్లా దాటుకుని వెళ్ళాలన్న విషయం మీరు ఇక్కడ గ్రహిస్తారు. ఓకే, నేర్చుకుంటారు. దాని తర్వాత ఇంకోటి, ఎందుకు ఆ సమస్యని నెట్టివేస్తుంటాం మనం, సమస్యని ఫేస్ చేసేందుకు వెళ్ళాం మనం కదా, సమస్యని నెట్టివేయడానికే చూస్తాం, సమస్య నుంచి దూరంగా జరిగిపోతాం. ఎందుకు, మొట్టమొదటిది ఏంటి, నాలో అంత శక్తి నాలో లేదు అనుకోవడం మొట్టమొదటిది. ఇక రెండవది ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇవంతా రాసి గీసి దీని గురించి తెలుసుకుని జుట్టు పీక్కుని ఇంత కష్టపడడం అవసరమా? చూడండి, ఎవరికి కష్టపడడం అనేది ఇష్టం లేదు. ఎవరికైనా కష్టపడడం ఇష్టమా? ఎవరికైనా ఇష్టమా కష్టపడడం? ఎవరికి ఇష్టం ఉండదు. మన సుఖానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ నీ లైఫ్ లో, జీవితంలో ఇంకా మరి దేనికి ఇవ్వరండి. మీరు గమనించుకోండి, కావాలంటే మీరు సుఖానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఇంకా దేనికి ఇవ్వరు. మీ ఆలోచన, ప్రతి ఆలోచన కూడా వెనకాతల సుఖం అనేది లింక్ అయి ఉంటుంది గ్యారంటీగా. సుఖంగా ఉండాలి, ఏదన్నా కూడా సుఖంగా ఉంటేనే నేను చేస్తాను. కష్టం ఉంటే అమ్మో నాకు వద్దు, కష్టం అనేది వద్దు, నాకు నేను సుఖంగా ఉండాలి కదా. అట్లా అలవాటు పడిపోయాను, సుఖానికి అలవాటు పడిపోయాను బాగా. ఆ సుఖానికి అలవాటు పడిపోయి ఎలా తయారనమంటే ఈ సమస్యను కూడా ఎదుర్కోం. సమస్య నుంచి దూరం వెళ్ళిపోతే సుఖంగా ఉండొచ్చు కదా అనుకుంటాను కదా. సో అట్లానే దూరం చేసేస్తున్నావు, సమస్యను ఎదుర్కోకుండా నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. అలా కాకుండా సమస్య నుంచి దూరంగా వెళ్ళకుండా ఇంకొక 10 నిమిషాలు, ఇప్పుడు మీ అబ్బాయి చెప్పాడు తప్పు సమాధానం అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేశారంటే ఇంకొక 5 మినిట్స్ టైం తీసుకున్నారు, లెక్క వేశారు, చెప్పారు, అది కూడా తప్పు సమాధానమే. ఇలా ఎలాగైనా దీన్ని సాధించాలి అని ఏం చేశారు, మళ్ళా తీసుకున్నారు, మళ్ళా లెక్క వేశారు, ఈసారి సమాధానం చెప్పారు. అప్పుడు మీ అబ్బాయి ఏం చెప్పాడంటే, కరెక్ట్ డాడీ, మీరు చెప్పింది కరెక్టా, ఈ సమాధానం కరెక్టా అన్నప్పుడు, అంటే మీరు ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేశారు. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చెప్పండి, ఏ విధంగా ఉంటుంది మీ మనసులో, ఎలా ఉంటుంది అప్పుడు? ఎవరన్నా ఒక్కరు చెప్పండి. ఒకదాన్ని మీరు సాల్వ్ చేశారు కదా, సాల్వ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది మీకు? సహజంగా ఉంటుంది, ఆనందం అనేది కలుగుతుంది కదా. ఎంత ఆనందం కలుగుతుందంటే, ఎస్ నేను దాన్ని సాధించాను అన్నట్టు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ఎటువంటిది ఆనందం అంటే అది సహజమైన ఆనందం. ఎందుకు ఆనందం వచ్చింది అంటే, నువ్వు ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేశావు కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం వల్ల వచ్చినట్టు ఆనందం, సహజంగా వచ్చేటటువంటి ఆనందం అది. ఇక్కడ సీక్రెట్ ఒకటి మీకు అందరికి తెలియాల్సిన సీక్రెట్, ఇది మోస్ట్ సీక్రెట్ ఒకటి చెప్తున్నాను మీకు అందరికి. ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సీక్రెట్ ఇది, ఎవరు చెప్పరు మీకు. ఏంటంటే ఆనందం అనేది ఎక్కడుందంటే, ఎక్కడైతే సమస్య ఉందో,
సమస్య ఎక్కడుందో అక్కడే ఆనందం ఉంటుందండి. సమస్య ఎక్కడుందో అక్కడే ఆనందం అనేది ఉంటుంది. ఆనందం నీకు ఎప్పుడు కలుగుతుంది? ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నీకు ఆనందం అనేది కలుగుతుందండి. అది ఎటువంటి ఆనందము? సహజమైనటువంటి ఆనందం. అప్పుడు నీకు కలిగిన ఆనందాన్ని నువ్వు మెజర్ చేయలేవు. కెన్ యూ మెజర్ దట్ హ్యాపీనెస్? మీరు మెజర్ చేయలేరు. ఎంత ఆనందం అంటే చాలా ఆనందం ఉంటుంది. అంత ఆనందం సహజంగా వస్తుంది అనమాట ఆనందం. అది సహజమైన ఆనందం. సో కానీ ఇప్పుడు నువ్వేం చేసావు? సుఖాన్ని ఆశించి సుఖంగా ఉండాలని చెప్పి ఏం చేసావు? ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్ ని నెట్టి వేసేస్తున్నావు, పక్కకి తోసేస్తున్నావు. దాంతోపాటు ఏం వెళ్ళిపోతుంది? ఆ ప్రాబ్లం ఈ సమస్య వద్దు పక్కన పెట్టేస్తాం. ఏం వెళ్ళిపోతుంది? దాంతోపాటు ఆనందం కూడా వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా మీకు? ఓకే. సో ఎప్పుడైతే నువ్వు ప్రాబ్లమ్ ని పక్క తోస్తున్నావో దాంతోపాటు ఆనందం కూడా వెళ్ళిపోతుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్? పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రాబ్లమ్సే. అన్ని ప్రాబ్లమ్స్ ని నేను పక్కన నెట్టి వేసేస్తున్నాను. దేన్ని ఫేస్ చేయడానికి వెళ్ళట్లా. సో ఏమవుతుంది? నాకు రోజులో ఆనందం అనేది దొరకట్లా. కానీ నాకు కోరిక ఏంటి? ఆనందంగా జీవించాల. నా కోరిక ఏంటి? ఆనందంగా జీవించాల. చూస్తే ఇక్కడేమో అన్నిటిని సమస్యలన్నీ పక్కన నెట్టేస్తున్నావు. ఆనందం అనేది ఉండట్లేదు నీ జీవితంలో. సో ఇప్పుడు ఏం చేస్తావంటే ఆనందం కావాలి. మరి నీ కోరిక అది ఆనందంగా జీవించాలని. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఆనందం కోసం ఏం చేస్తున్నావు అంటే వేరే దాని మీద ఆధారపడుతున్నావు. చాలా తలపోటు వచ్చేస్తుంది. ఏంటి ఆనందంగా? ఇప్పుడు నీ ఒక కప్పు కాఫీ తాగు, ఇమ్మీడియట్ గా వచ్చి. సో ఒక కప్పు కాఫీ తాగితే అబ్బా ఆనందం అని అనుకుంటున్నావు. అంటే ఒక కప్పు కాఫీ నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక చిన్న సిగరెట్ ముక్క నీకు ఆనందాన్ని ఇస్తుంది. లేకపోతే ఏదో సినిమా చూస్తే నాకు ఆనందం. అంటే ఏదో చేస్తేనే నీకు ఆనందం అనుకుంటున్నావు. అంటే ఏదో చేస్తే నీకు వచ్చే ఆనందం ఏంటది? సహజమైన ఆనందం కాదండి, బానిసమైన ఆనందం. దాని మీద డిపెండ్ అయిపోతున్నావు. నువ్వు ఆనందంగా జీవించడానికి వేరే దాని మీద నువ్వు డిపెండ్ అయిపోతున్నావు. అది ఎటువంటి ఆనందం? మరి బానిసమైనటువంటి ఆనందం. నీకు ఎటువంటి ఆనందం కావాలా? ఈ బానిసమైనటువంటి ఆనందం కావాలా? సహజమైన ఆనందం కావాలా? చెప్పండి. నీకు ఎటువంటి ఆనందం కావాలా? బానిస ఆనందం కావాలా? సహజమైన ఆనందం కావాలా? సహజమైన ఆనందం కావాలి కదా. కరెక్ట్. అందరికి అదే కావాలి, సహజమైన ఆనందం కావాలి. మరి సహజంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏం కావాలి? శక్తి కావాలా. సో ఈ కోర్సులో అదే నేర్చుకుంటావు. కోర్సులో నేర్చుకునేది అది. నీకు నేర్చుకోవడం కాదు, నువ్వు దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. నువ్వు చాలా శక్తివంతంగా తయారవుతావు. ఎప్పుడైతే శక్తివంతంగా తయారయ్యావో ఏ ప్రాబ్లమ్ ని ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతావు. చాలా ఆనందంగా జీవించడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇది ఈ కోర్సులో మీరు నేర్చుకునేది ఇది అన్నమాట. ఇక్కడ నేర్పించేది అది, మీరు నేర్చుకునేది అది. ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక 12 రోజులు ఉంటుందండి ఈ కోర్సు. రోజు కూడా 2.5 గంటల పాటు ఉంటుంది. మార్నింగ్ 5 to 7:30 ఉంటుంది. ఓకే. పొద్దుట 5 గంటల నుంచి 7:30 వరకు ఉంటుందండి. ఇట్లా 12 రోజులు ఉంటుంది. ఓకే. సో ఇది యాక్చువల్గా కోర్స్ అనే కంటే కోర్స్ కాదు, ఇట్స్ కల్చర్. ఇప్పుడు మనకు కష్టమేమో అనుకుంటారు మీరు, ఇది చాలా కష్టమేమో అనుకుంటారు. కష్టం కాదండి, చాలా ఈజీ. చాలా చాలా ఈజీగా మీరు దీన్ని నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ఇది ఒక కోర్స్ కాదు, ఇది ఒక సంస్కృతి, కల్చర్. సో కల్చర్ నేర్చుకోవడానికి మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. కోర్స్ నేర్చుకోవాలంటే మీరు కష్టపడాలి. ఇప్పుడు లెక్కల సబ్జెక్ట్ ఉంది, లెక్కలు నేర్చుకోవాలి, చాలా కష్టపడాలి. దాన్ని కష్టపడితే కానీ ఆ లెక్కలు అనే సబ్జెక్ట్ రాదు. కానీ కల్చర్ నేర్చుకోవడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఉన్నపడంగా తీసుకెళ్ళి మీకు ట్రాన్స్ఫర్ అన్నారు అనుకోండి, మద్రాసు ట్రాన్స్ఫర్ అన్నారు అనుకోండి, మీరు వెళ్ళిపోతారు మద్రాసు. రేపు మద్రాసుకి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మీకు ఆటోమేటిక్గా తమిళం వచ్చేస్తుంది. అక్కడ కల్చర్ అంతా అలవాటు అయిపోతుంది. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు కదా. మీరు ప్రత్యేకంగా మీరు ఏం నేర్చుకోవాల్సిన పనిలే, అక్కడ వాళ్ళతో పాటు ఉంటే ఆటోమేటిక్గా కల్చర్ అలవాటు అయిపోతుంది. సో కల్చర్ అనేది ఏంటంటే గురువులతో పాటు ఉంటే చాలు. ఈ కల్చర్ నేర్చుకోవడానికి మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే చేయాలి, ఏంటంటే గురువులతో పాటు ఉండాలంతే. ఎప్పుడైతే గురువులతో పాటు ఉన్నారో ఆ కల్చర్ మీకు కూడా వచ్చేస్తుంది, చాలా సులభంగా వస్తుంది. సో ఈ కోర్స్ చాలా ఈజీగా సులభంగా చేయొచ్చు అన్నమాట. ఓకే. కష్టం అనేది ఏముండదు, ఎవరైనా చేయొచ్చు. సో దీని ద్వారా ఏంటి లభిస్తుంది అంటే, కోర్స్ చేయడం ద్వారా ఏం లభిస్తుంది? నాకేంటి, ఇది మనకు అలవాటు అందరికి. నాకేంటి, ఏదైనా ఉంటేనే చేస్తాను, లేకపోతే లేదు. మనకు అలా అలవాటు పడిపోయాం మనం కదా. సో ఏం దొరుకుతుంది అంటే, ఫస్ట్ చెప్పాను కదా ఏంటంటే
ప్రతి క్షణం హ్యాపీగా ఆనందంగా జీవించగలుగుతారు. ఇది ఫస్ట్ ఫోర్మోస్ట్. ఓకే, దాని ద్వారా మీరు ఆనందంగా ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే మీకుండే క్రానిక్ డిసీజెస్ అన్ని కూడా నార్మల్ అయిపోతాయి. మనకు వచ్చే డిసీజెస్ లో 95% డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ డిసీజెస్. అంటే సైకోసోమాటిక్ అంటే మీ మనసు అలజడి చెందడం వల్ల, మెంటల్ టెన్షన్ వల్ల వచ్చే డిసీజెస్ 95%. మిగతా 5% ఏంటో దోమ కుట్టో లేకపోతే వేరే కొన్ని ఆ నీరు పరిశుభ్రమైన నీరు తాగకుండా ఉండడం, ఇట్లాగా ఏవో ఒక 5% వస్తాయి తప్పించి మిగతా 95% మీకు వచ్చే డిసీజెస్ లో దేని వల్ల వస్తాయంటే మెంటల్ టెన్షన్ వల్ల. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉంటారు, టెన్షన్ అనేది ఉండదు, ఆటోమేటిక్గా మీ బీపీ నార్మల్ అయిపోతుంది, మీ షుగర్ నార్మల్ అయిపోతుంది, మీ ఆర్థరైటిస్ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్ని నార్మల్ అయిపోతాయి. మీకుండే ఆస్తమా కానీ ఎనీ క్రానిక్ డిసీజెస్ విల్ కమ్ టు ద నార్మల్. మేము ఇక్కడ క్లాస్ అయిన తర్వాత స్వీట్స్ తినిపిస్తాం. ఎవరు షుగర్ పేషెంట్స్ కి స్వీట్స్ తినిపిస్తాం. స్వీట్స్ తినొచ్చు, చక్కగా హ్యాపీగా తినొచ్చు, ఏం కాదు. ఓకే, సో దీంట్లో దొరికింది ఇదన్నమాట. సో ఈ కోర్సు ఎన్ని రోజులు ఉంటుంది అంటే 12 రోజులు ఉంటుంది. సోమవారం నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సోమవారం అంటే 31st అండి. ఈరోజు శుక్రవారం, శనివారం రేపు ఉండదు. ఆదివారం మటుకు 1 గంట మీకు క్లాస్ ఉంటుంది. ఆదివారం రోజు పొద్దుట 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక క్లాస్ ఉంటుంది. ఒక గంట మాత్రమే. ఆ ఒక్కరోజు ఏంటంటే సోమవారం నుంచి ఎట్లా క్లాస్ రావాలి, ఏ విధంగా తీసుకురావాలి, అట్లా ఎలా ప్రిపరేషన్ ఎలా ఉండాలని చెప్తామన్నమాట. 1 గంట ఉంటుంది. అది ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. తర్వాత సోమవారం నుంచి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఉదయం 5 గంటల నుంచి 7:30 వరకు ఉంటుంది. సో ఇక్కడ ప్రతిదీ పద్ధతి ప్రకారం ఉంటుంది. 5 గంటలు అంటే 5 గంటలకి ఓంకారంతో క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో మీరు సమయానికి వచ్చేసాలి. సమయం అంటే 5 గంటలకి ఒక 5 నిమిషాల ముందే మీరు క్లాస్లో అటెండ్ అయ్యి ఉండాలి, అంటే లాగిన్ అయ్యి ఉండాలన్నమాట. మీరు లేట్గా వస్తే క్లాస్లో తీసుకోండి. క్లాస్కి లేట్గా రావడానికి వీలు లేదు. క్లాస్కి సమయానికి వచ్చేయాలి. ఓకే, అది కూడా మరలా సమయము ఎంత అంటే ఇక్కడ నా వాచ్ ప్రకారం జరుగుతుంది. 7 గంటల 13 నిమిషాలు అయింది కదా, 7 గంటలు నా దగ్గర నా వాచ్లో టైం అయ్యిందంటే సమయం అయిపోయింది అంతే అన్న, అయిపోయినట్టే. అంతేగాని చూడండి నా వాచ్లో ఇంకా 7:05 అవ్వలేదు, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది నా వాచ్లో అంటే నాకు సంబంధం లేదు. క్లాస్ నడిచేది నా వాచ్ ప్రకారం నడుస్తుంది. కావాలంటే మీరు టైం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 7 గంటల 14 నిమిషాలు అయింది. ఓకే, సో ఈ టైం ప్రకారం నడుస్తుంది క్లాస్. తర్వాత అలాగా రోజుకి సోమవారం నుంచి శనివారం వరకు అంటే 6 days అలాగా ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు రోజు 2.5 గంటల పాటు క్లాస్ ఉంటుంది. తర్వాత వచ్చే సండే అంటే 7వ తారీఖు, సండే 7వ తారీఖు వస్తుంది. ఆ 7వ తారీఖుని మటుకు రోజంతా మీరు ఉండాల్సి ఉంటుంది. అంటే మార్నింగ్ 8 o'clock నుంచి 1 o'clock వరకు మీరు ఉండాల్సి ఉంటుంది. ఆ ఒక్కరోజు సండే, ఆదివారం మనకి ఆఫీస్ పని ఏమి ఉండదు కాబట్టి ఆ రోజు ఒక 5-6 hours క్లాస్ ఉంటుంది. ఓకే, పొద్దుట మార్నింగ్ 8 నుంచి ఉంటుంది, మధ్యాహ్నం 1 గంట వరకు. ఇది నెక్స్ట్ వచ్చే సండే. ఆ తర్వాత మరలా ఒక 4 days మళ్ళీ మార్నింగ్ 5 to 7:30 ఉంటుంది. ఓకే, సో ఇది క్లాస్ ఈ విధంగా ఉంటుంది. 12 రోజుల పాటు ఉంటుంది. ఓకే, రోజుకు 2.5 గంటల పాటు ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మీరు క్లాస్ ప్రతిరోజు రావాలి. ఒక్కరోజు క్లాస్ మిస్ అవ్వడానికి వీలు లేదు. మీరు 3 రోజులు వచ్చి 4వ రోజు గురూజీ లీవ్ లెటర్ ఇదిగోండి, ఈ రోజు నాకు క్లాస్ అటెండ్ కావడానికి వీలు లేదు, నేను మళ్ళీ నెక్స్ట్ డే వస్తాను అంటే ఇక్కడ వీలు లేదు. క్లాస్ మేము అట్లాగా అలౌ చేయను. ఒకరోజు మీరు క్లాస్కి రాకపోతే ఇంకా క్లాస్కి అలౌ చేయను. ఇంకంతే మీకు మొత్తం మీ కోర్సు మీరు వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కరోజు కూడా మీరు క్లాస్ మిస్ అవ్వడానికి వీల్లేదు. కాబట్టి ఏవైతే ఈ డేట్స్ ఉన్నాయో ఈ 31వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మీరు ఇంకా ఎటువంటి వేరే ప్రోగ్రాంలు పెట్టుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? అంటే వేరే ప్రోగ్రాంలు అంటే క్లాస్ అయిపోయిన తర్వాత మీరు 7:30 నుంచి ఈవినింగ్ రాత్రి వరకు మీ ఇష్టం. మీరు ఆఫీస్కి వెళ్ళండి, మీ పనులు మీరు చేసుకోండి,
ఏదన్నా చేయండి, కానీ మార్నింగ్ 5 to 7:30 మటుకు మీరు క్లాస్లో ఉండాల్సిందే. ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అవ్వాలి. ఓకే. సో ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ఆపరేషన్. అది ఒక ఆపరేషన్ లాంటిది అనమాట. మీ శరీరం ఎట్లా అంటే, మీ శరీరము దేంతో పోల్చొచ్చు అంటే మున్సిపాలిటీ చెత్త కుప్పతో పోల్చొచ్చు. అది ఇంకా నయం. దానికంటే ఎక్కువ చెత్త మన మనసులో ఉంటుంది, నీ బాడీలో ఉంటుంది, నీ మైండ్లో ఉంటుంది. ఎంత చెత్త అంటే అంత చెత్త కుప్ప అనమాట నీ శరీరం. ఓకే. ఆ శరీరం అంతా కూడా ఇక్కడ క్లీనింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే క్లీన్ చేయడం అనేది జరుగుతుందో ఏమవుతుంది అంటే ఈ శరీరం శుభ్రం అవుతుంది, చాలా ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. దెన్ సో అందువల్ల ఇది ఒక ఆపరేషన్ లాగా అనమాట. ఇప్పుడు ఆపరేషన్ ఉందనుకోండి, మీకు చెప్తారు, బాబు మీకు ఒక 5 గంటల ఆపరేషన్ అని చెప్తారు డాక్టర్ గారు. ఏం చేస్తారు మీరు? ఓకే అంటారు కదా. ఒకసారి ఓకే అన్న తర్వాత 1 hour అయిన తర్వాత అబ్బో నాకు ఆపరేషన్ వద్దు, నేను వెళ్ళిపోతాను, నాకు నొప్పిగా ఉంది, నాకు ఇది వద్దని అంటే కుదురుతుందా? కుదరదు. కంప్లీట్ గా 5 గంటలు ఆపరేషన్ చేయించుకోవాల్సిన, ఆపరేషన్ అయిన తర్వాత కూడా వెళ్ళడానికి వీల్లేదు కదా. డాక్టర్ గారు చెప్తారా, ఓకే యు ఆర్ డిశ్చార్జ్ అన్నంత వరకు మీరు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. అట్లా ఇది కూడా ఒక ఆపరేషన్ లాంటిది అనమాట. 14 days ఇక్కడ 12 days క్లాస్ చేస్తారు. క్లాస్ చేసిన వెంటనే వెళ్ళిపోవడానికి వీల్లేదు. అంటే క్లాస్ అయిపోతుంది, కానీ కంపల్సరీగా మీరు మార్నింగ్ మీకు తర్వాత మీకు కంటిన్యూగా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీకు అసిస్టింగ్ మార్నింగ్ ఎవ్రీ 1 hour మేము సాధన చేసుకుంటుంటాం. మీరు మాతో పాటు కూడా మీరు కలిసి చేసుకోవచ్చు. మేము అసిస్టెన్స్ ఇస్తాం 12 రోజుల తర్వాత కూడా. మీరు ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు. ఓకే. సో మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఆపరేషన్ లో మధ్యలో ఆగడానికి వీల్లేదు. అందుకే ఒక్కరోజు కూడా మీరు క్లాస్కి రాకుండా వెళ్ళడానికి వీలు ఉండదు. ఓకేనా. సో ఇది కోర్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు చాలా ఆనందంగా హ్యాపీగా జీవించడం అన్నది చాలా షార్ట్ టైంలో, చాలా పవర్ఫుల్ ప్యాకేజ్ అండి ఇది. గురించి ఎంత చక్కగా డిజైన్ చేశారంటే మరలా ఇటువంటిది మీకు మరలా ఇంకెక్కడ ఇంత నాలెడ్జ్ మీకు ఒకటే చోట ఇంత షార్ట్ టైంలో మీకు ఎక్కడ దొరకదండి. ఓకే. సో దీని ద్వారా ఏమవుతుందంటే మెయిన్ చాలా హ్యాపీగా యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నిజంగా మీరు ఎంజాయ్ చేయాలని ఉందా? మీ జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయాలని ఉందా? ఎంతమందికి చెప్పండి. ఉందండి. నా జీవితం నేను ఎంజాయ్ చేయాలని ఎంతమందికి చేయకపోతాను? చూడండి, అందరికీ ఎంజాయ్ చేయాలని ఉంది కదా. వెరీ గుడ్. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి అదే కదా, యూ వాంట్ ఎంజాయ్ అవర్ లైఫ్. సో ఎంజాయ్ చేయాలని ఉంటే సరిపోదు కదా. ఎంజాయ్ చేయాలని ఉన్నది, కానీ ఎట్లా ఎంజాయ్ చేయాలా అనేది తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు మీకు ఒక కోరిక ఉందండి ఎంజాయ్ చేయాలని. ఏంటి ఎంజాయ్ చేయాలని? ఒక కారు ఉంది, కారు మీద ఒక స్పీడ్కి వెళ్ళిపోతే ఎంజాయ్ చేయాలని, కార్ రైడ్ని ఎంజాయ్ చేయాలని ఉంది మీకు. ఓకే. మీకు చిన్నప్పటి నుంచి కోరిక ఏంటంటే కార్లో ఒక 150 kilometers స్పీడ్లో వెళ్తూ అంత ఫాస్ట్ వెళ్తే కార్ రైడ్ని ఎంజాయ్ చేయాలని ఒక కోరిక ఉంది నీ మనసులో. ఓకే. ఎప్పటి నుంచో ఉంది అది. ఓకే. ఉంది కానీ ఇప్పుడు మీ ఎదురుగుండా ఏం పెట్టారంటే కారు డొక్కు పెట్టారు. కారు డొక్కు ఒట్టి స్కెలిటన్ ఉందంటే ఒక డొక్కు పెట్టడం జరిగింది. సో కారు డొక్కుని ఎదురుగుండా పెడితే ఎంజాయ్ చేయగలవా? కారు డొక్కు ఒట్టి డొక్కే ఉంది, ఎంజాయ్ చేయగలరా? కారు డొక్కుని ఎంజాయ్ చేయగలవా నువ్వు? కార్ డ్రైవ్ని చేయలేవు కదా. మరి ఏం కావాలా? ఇంజన్ కావాలి కదా. ఓకే, కొత్త కారు అండి, ఇంజన్ ఉంది, టైర్లు ఉన్నాయి, కొత్త కారుని ఎదురుగుండా ఉంది. కార్ రైడ్ని ఎంజాయ్ చేయగలవా? ఎంజాయ్ చేయగలవా? చేయలేవు కదా. ఏం కావాలి నీకు? నీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి కదా. కొత్త కారుని ఎదురుగుండా ఉంటే ఎలా నీకు డ్రైవింగ్ రాకపోతే కదా. సో నీకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఓకే, కొత్త కారు ఉందండి, నువ్వు ఎక్స్పర్ట్, యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ డ్రైవింగ్, నీకు లైసెన్స్ ఉంది, యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ డ్రైవింగ్. ఇప్పుడు కార్ రైడ్ని ఎంజాయ్ చేయగలవా? కొత్త కారు ఉంది, నువ్వు ఫుల్ ఎక్స్పర్ట్ విత్ డ్రైవింగ్ లో, ఇప్పుడు ఎంజాయ్ చేయగలవా? కార్ డ్రైవ్ని చేయగలవా? చేయలేవు. ఏం కావాలా లోపల?
దాంట్లో పెట్రోల్ ఉండాలా కదా, పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ లేకపోతే ఏం లాభం? నువ్వు ఎంత డ్రైవింగ్ వస్తే ఏం లాభం దాంట్లో పెట్రోల్ లేకపోతే? సో దాంట్లో పెట్రోల్ కూడా ఉండాలి కదా, అప్పుడే బండి నడుస్తుంది కదా. ఓకే, కొత్త కారు ఉంది, ఫుల్ ట్యాంక్ ఉంది, నువ్వు ఎక్స్పర్ట్వి డ్రైవింగ్లో. ఓకే, సో ఇప్పుడు రోడ్డు కూడా ఖాళీగా ఉంది, లాక్డౌన్, ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఫుల్ స్ట్రెచ్ అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఎంజాయ్ చేయగలవా? ఎస్, ఇప్పుడు ఎంజాయ్ చేయగలవు కదా. సో ఇప్పుడు నీకు దొరికింది, కొత్త కారు దొరికింది, నీకు ఎప్పటి నుంచో లోపల ఉంది, ఎంత అంటే ఫాస్ట్గా వెళ్తే ఎంజాయ్ చేయాలని. కొత్త కారు మంచి కారు దొరికింది. ఓకే, నువ్వు మంచి డ్రైవింగ్ నీకు వచ్చు, రోడ్ అంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరు. ఇప్పుడు ఎంజాయ్ చేయగలవా? చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా. సో స్టార్ట్ చేసి వెళ్తుంటే నీకేమవుతుంది? నీకు చాలా ఆనందం కలిగిపోతుంటుంది. సో ఆ మీటర్ ఉంటుంది అక్కడ, స్పీడోమీటర్ ఉంటుంది కదా, అది ఇలాగా పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, నీకు ఒక మీటర్ ఉంటుంది పైన, ఆనందం అనే ఒక మీటర్ ఉంటుంది పైన కదా. నీకు ఆనందం ఎక్కువైపోతుంటుంది. 100 టచ్ అయింది, నీ ఆనందం ఇంకా పెరిగిపోతుంటుంది. 120, అబ్బా నీకు ఆనందం ఇంకా పెరిగిపోతుంటుంది. ఎంత ఆనందపడిపోతుంటావు అంటే యు ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. ఓకే, ఎప్పటి నుంచో ఉండిపోయిన కోరిక అది తీరుతుంది. ఎంజాయ్ చేస్తున్నావు. ఎంత ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఆ స్పీడ్కి వెళ్తున్నావు, అంత ఆనందంగా నువ్వు వెళ్ళిపోతుంటే ఆ స్పీడ్ లో కొద్దిగా అవతలకి వెళ్ళావు, ఊరు చివరికి వెళ్ళావు. వెళ్తే అక్కడ నార్మల్గా ఏముంటుందంటే, మనల్ని ఎప్పుడైతే రోడ్ వేస్తారో అక్కడ వెంటనే వచ్చి తవ్వేస్తుంటారు కదా, అలాగా కొద్ది రోడ్డు అంతా తవ్వేస్తుంది. దాని మీద ఆ స్పీడ్ తో దాని మీదకి వెళ్ళిపోయి కొద్దిగా కారు పైకి కిందకి ఇలాగా గెంతింది, అక్కడ ఆగిపోయింది కారు అక్కడ ఆగిపోయింది. ఓకే, సో స్టార్ట్ చేస్తున్నా, కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చాలా ఎంజాయ్ చేసావు కదా, ఏమవుతుంది? ఇప్పుడు మీటర్ ఇక్కడ ఉంది కదా, ఆనందం మీటర్ ఇక్కడ ఉంది, ఎంజాయ్ చేస్తున్నావు. స్టార్ట్ చేస్తున్నావు, స్టార్ట్ అవ్వట్లేదు. ముందు చూస్తే ఎవరు లేరు, వెనక్కి చూస్తే ఎవరు లేరు, అంతా ఖాళీ. ఏమవుతుంది? ఇలా తగ్గిపోతుంది మీటర్. సో ఫస్ట్ ఏం మొదలెడతావు? తిట్టడం మొదలెడతావు. ఎవరిని? గదాలు బుద్ధి లేదు, రోడ్డు ఇలా గొంతులు తవ్విస్తూ వదిలేస్తారా, అసలు ఇంకేమైనా బుద్ధి ఉందా, మున్సిపాలిటీని తిడతావు. వాళ్ళు తిట్టడం అయిపోయిన తర్వాత ఇంకారు మీద పడతావు. అరే కొత్త కారు మొన్ననే కొన్నాను, ఇలాగ ఆగిపోద్దా, అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా చేయరు, వాడి మీద కొద్దిసేపు ఫైర్ అవుతావు. సో ఇంకా చేసేది ఏమీ లేదు, అది స్టార్ట్ అవ్వట్లేదు. సరే ఏం చేసావంటే, ఒకడెవడో స్కూటర్ మీద వస్తే వాడితోని వెళ్ళి ఒక మెకానిక్ని తీసుకొచ్చుకున్నావు. ఓకే, మెకానిక్ వచ్చాడు, నువ్వు చూస్తున్న మెకానిక్ ఏం చేస్తున్నాడు? వాడు ఏం చేస్తున్నాడు? ఇలా బాయినెట్ ఎత్తాడు, పైకి ఎత్తి చూస్తే అక్కడ ఏముందంటే, కొద్ది కారు ఇలా కుదుపులకి అయ్యింది కదా, అక్కడ బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ అది కొద్దిగా లూజ్ అయిపోయింది అంతే. ఆ వైరు, బ్యాటరీ కనెక్ట్ అయ్యే వైరు కొద్దిగా లూజ్ అయిపోయింది. వాడు ఏం చేశాడు? ఒక్కసారి ఒక చిన్న దబ్బేసాడు, దాని మీద చిన్న దబ్బేసి కొద్దిగా టైట్ చేశాడు, ఆ వైర్ని టైట్ చేసేసాడు, స్టార్ట్ చేశాడు, కార్ స్టార్ట్ అయిపోయింది. అంతే, సింపుల్, ఏం చేయలేదు, ఇలాగ అన్నాడు, కార్ స్టార్ట్ అయిపోయింది. మీరు చూసారు, ఇప్పుడు మీకు ఎలాగనిపిస్తుంది? మీరు చూస్తే మీకేమనిపిస్తుంది? ఓ సింతేనా, దీనికోసమా అంటే చూడండి, మీరు ఆనందించారు. ఎంత ఆనందించారంటే అంత ఆనందించారు. ఎప్పుడైతే అది చిన్న ప్రాబ్లం రాగానే అటు ఇలాగ రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఆనందం అంటే మీరు ఇప్పుడు పొందిన ఎంజాయ్మెంట్ అంతా పోయింది మళ్ళీ. అంటే నీకు డ్రైవింగ్ ఒక్కటే వస్తే సరిపోదు, ఆ ఎంజాయ్మెంట్ ని కంటిన్యూ చేయాలంటే ఇంకోటి కావాలి. ఏంటది? మెకానిజం కూడా తెలిసి ఉండాలి. ఆ కార్ మెకానిజం తెలిసి ఉంటే, ఇప్పుడు నీకు మెకానిజం కూడా తెలుసు, నువ్వు కార్ డ్రైవింగ్ లో ఎక్స్పర్ట్వి, అలాగే మెకానిజం కూడా నువ్వు ఎక్స్పర్ట్ అనుకో. అప్పుడు ఏమవుతుంది? చాలా ఎంజాయ్ చేస్తున్నావు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. ఓకే, కార్ ఆగిపోయింది, హ్యాపీగా ఉంటావు. ఓకే, నీకు తెలుసు, వెంట వెళ్తావు, చూస్తావు, బాయినెట్ చూస్తావు, బిగించేస్తావు, వస్తావు, మళ్ళీ ముందుకు వెళ్తావు. సో ఆ ఎంజాయ్మెంట్ ఉన్నది ఇంకా ముందుకు వెళుతుంది, ముందుకు తీసుకుపోగలుగుతుంది. ఎప్పుడు? నీకు మెకానిజం తెలుస్తున్నప్పుడు కదా. సో అలాగే నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలంటే, ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి అంటే ఈ ఒక్క డొక్కు ఉంటే సరిపోదండి. ఈ డొక్కు ఏదే, ఈ శరీరం నీకు కనపడుతుంది కదా, ఈ డొక్కు ఒకటి ఉంటే సరిపోదు. దాంట్లో ఏం కావాలా? ఇంజన్ కావాలి కదా. సో దేవుడు నీకు పర్టికులర్గా నీకు మాత్రమే ఇచ్చినటువంటి ఇంజన్ వేరే ఎవ్వరికి ఇవ్వలేదు.
అంత పర్ఫెక్ట్, అంత బ్రహ్మాండమైన ఇంజన్ ఇచ్చాడు దేవుడు నీకు. ఓకే, సో అద్భుతమైన ఇంజన్ నీకు ఇవ్వడం జరిగింది. సో డొక్కు కాదు, మొత్తం మంచి ఇంజన్ కూడా ఉంది. ఇంకోటి ఏం కావాలా దాంట్లో? పెట్రోల్ కావాలి కదా. సో పెట్రోల్ ఉంది, నీలో కూడా పెట్రోల్ ఉంది కదా, శక్తి ఉంది కదా, ప్రాణం ఉంది కదా. సో ప్రాణం ఉంది అంటే లోపల పెట్రోల్ ఉందన్నమాట. లేకపోతే ఎప్పుడో నిన్ను మోసేసేవారు ఎక్కడికో కదా. అంటే అది కూడా ఉంది. మరి ఇంకేంటి 2 కావాలా? లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే బాడీ ఉంది, మంచి ప్రాణము ఉంది. ఇంకా 2 ఏంటి కావాలా? డ్రైవింగ్ తెలిసి ఉండాలా, రెండోది మెకానిజం తెలిసి ఉండాలి. ఈ రెండిట్లోనే నువ్వు వీక్. నువ్వు అనుకుంటున్నావు నీకు తెలుసా అని, నేను డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అనుకుంటున్నావు, కానీ నీకు డ్రైవింగ్ చేత కాదు, మెకానిజం చేత కాదు. జీవితంలో ఒక చిన్న సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేయలేదు, డ్రైవింగ్ చేయలేకపోతున్నావు. అందుకే ఎంత కష్టంగా ఉంది నీ జీవితం. ఎందుకు ఎంత కష్టమైపోతుంది? అబ్బా, ఈడ్చుతున్నట్టు నడుస్తున్నావు. ఎందుకు అంటే నీకు డ్రైవింగ్ చేతనవట్లా. డ్రైవింగ్ చేతనైతే చూడండి, మీరు ఎప్పుడు మీరు చాలా ఆనందంగా ఉన్నారు మీ లైఫ్ లో? మీకు ఇప్పుడు 40-50 సంవత్సరాలు. ఎప్పుడు మీరు ఏ స్టేజ్ లో మీరు చాలా ఆనందంగా ఉన్నారు? చిన్నప్పుడు కదా. చిన్నప్పుడు మీరు ఇంత ఆనందంగా ఉన్నారు కదా. సో ఏదైనా చూడండి, ఒక దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అవుతున్న కొద్ది దాంట్లో స్కిల్ పెరుగుతుంది కదా. ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నారు, సైకిల్ తొక్కుతుంటే ఫస్ట్ దెబ్బలు తగులుతాయి, నేర్చుకున్నప్పుడు దెబ్బలు తగులుతాయి, అన్ని రకాల మోకాలు చెక్కిపోతాయి, చేతులు దెబ్బలు అన్ని తగులుతాయి. కానీ వన్స్ మీరు దాంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? చక్కగా నడపగలుగుతారు. ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తే చేతులు విడిచిపెట్టి తొక్కగలుగుతారు. ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తే దాని మీద మీరు సర్కస్ కూడా చేయగలుగుతారు. అంటే ఎక్స్పీరియన్స్ వస్తున్న కొలది ఇంకా చాలా ఈజీ అయిపోతుంది, ఆ పని చాలా ఈజీ అయిపోతుంది కదా. సో అట్లాంటప్పుడు మీరు చిన్నప్పుడు మీకు ఇంత ఆనందం ఉంటే, 10 సంవత్సరాల వయసున్నప్పుడు ఇంత ఆనందం ఉంటే, 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆనందం ఎంత అవ్వాలి? 30 సంవత్సరాలు వచ్చేసరికి ఆనందం ఎంత అవ్వాలి? 40కి వచ్చేసరికి ఎంత అవ్వాలి? 50కి వచ్చి ఎంత? అంటే ప్రతి సంవత్సరం నీకు ఆనందం పెరుగుతూ ఉండాలి. కానీ అవుతుందా? అలాగవుతుందా? చిన్నప్పుడు ఆనందం ఎంత ఉంటే 10 సంవత్సరాల వయసు, 20 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 30 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 40 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 50 అంటే దాని అర్థం ఏంటి? నీకు డ్రైవింగ్ చేతనవ్వట్లేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమవుతుందంటే యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ డ్రైవింగ్. ఈ 12 రోజుల్లో మీరు డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అవుతారు. అట్లనే మీకు ఒక టూల్ కిట్ దొరుకుతుంది, ఫెంటాస్టిక్ టూల్ కిట్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు రిపేర్ చేయాలా, మీ జీవితాన్ని రిపేర్, ఇప్పుడు కార్ రిపేర్ చేయాలంటే ఏదో ఒక్కదాంతో సరిపోదు, ఒక స్క్రూ డ్రైవర్తో సరిపోదు కదా. ఇప్పుడు కారు ప్రాబ్లం వచ్చింది, దానికి ఒక టూల్ కిట్ కావాలి కదా. టూల్ కిట్ అంటే ఏంటి? ఒక స్క్రూ డ్రైవర్ సరిపోదు, స్క్రూ డ్రైవర్ కావాలి, రెంచ్ కావాలి, దానికి ఏవేది అవసరం అన్నీ ఒక కిట్ లాగా ఉండాలి. అట్లనే నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయాలి అంటే నీకు ఒక టూల్ కిట్ కూడా ఉండాలి, నీ లైఫ్ని రిపేర్ చేసుకున్న టూల్ కిట్ కూడా ఉండాలి. సో ఇక్కడ నీకు ఒక టూల్ కిట్ దొరుకుతుంది, ఒక కిట్, అన్ని రకాల ఉన్నటువంటి ఒక ఫెంటాస్టిక్ టూల్ కిట్ నీకు దొరుకుతుంది. దాంతో నేను నీ యొక్క జీవితాన్ని రిపేర్ చేసుకుని ముందుకెళ్ళగలుగుతాను. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అవుతావు, నువ్వు ఆ రిపేరింగ్ లో పర్ఫెక్ట్ అవుతావు, సేమ్ అవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా హ్యాపీగా జీవించగలగడం అన్నది ఇక్కడ జరుగుతుంది, జరిగి తీరుతుంది. అది జరగదేమో కొంతమంది ఉంటారు, కొంతమంది ఆలోచిస్తారు, నిజంగా చెప్తున్నారు వీళ్ళందరూ, నిజంగా జరుగుతుందా, ఏమైనా అబద్ధాలు చెప్తున్నారా? చూడండి, ఇక్కడ మీరు ఒక జంక్షన్కి వెళ్ళారనుకోండి, ఒక జంక్షన్ దగ్గర డైరెక్షన్ బోర్డు ఉంటుంది, అవునా? చూడండి, ఇటుపక్క వెళ్తే మీరు సపోజ్ విశాఖపట్నం ఉంది, ఒక 4 రోడ్ జంక్షన్కి వచ్చాను, ఇటుపక్కకి వెళ్తే శ్రీకాకుళం వస్తుంది, ఇటుపక్క వెళ్తే రాజమండ్రి వస్తుంది, ఇటుపక్క వెళ్తే అరకు వస్తుంది. ఇట్లాగా 4 డైరెక్షన్ బోర్డులు ఉంటాయి. సో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు శ్రీకాకుళం వైపు వెళ్ళాలనుకుంటున్నావు అనుకో, శ్రీకాకుళం వైపు ఇటు బోర్డు చూపిస్తుంది. ఏం చేస్తారు తెలివైన వాళ్ళు? ఏం చేస్తారు, నువ్వు శ్రీకాకుళం వెళ్ళాలా, బోర్డు డైరెక్షన్ బోర్డు అటు చూపిస్తుంది, శ్రీకాకుళం ఈ డైరెక్షన్ వెళ్ళాలని. తెలివైన వాడు ఏం చేస్తాడు, ఆ మార్గం గుండా వెళ్తారు కదా. కానీ కొంతమంది ఉంటారు ఏంటంటే ఆలోచిస్తారు అన్నమాట, అక్కడి నుంచి నిజంగా ఇటు వెళ్తే శ్రీకాకుళం వస్తుందా,
ఏమో తీరా అక్కడికి వెళ్ళిన శ్రీకాకుళం రాకపోతే ఇట్లా డౌలుతో ఉన్నవాడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు. ఆడ ఎప్పటికీ ముందు కదలలేడు. సో కానీ డైరెక్షన్ నువ్వు వెళ్తున్నప్పుడు డైరెక్షన్ బోర్డు అక్కడే ఉంటుంది. డైరెక్షన్ బోర్డు నీతో పాటు శ్రీకాకుళం రాదు కదా. డైరెక్షన్ బోర్డు అక్కడే ఉంటుంది, కానీ మార్గం చూపిస్తుంది వెళ్ళు అని. వెళ్ళాల్సిన నువ్వే. అట్లనే ఇక్కడ మేము ఏంటంటే గురువులు అనే వాళ్ళు ఎవరంటే మేము డైరెక్షన్ చూపిస్తాం. వెళ్ళాల్సినది నువ్వే ప్రయాణించాలి. నీ ప్రయాణం నువ్వే చేయాలి. ఓకే, మేము ఇక్కడ ఒక డైరెక్షన్ బోర్డు లాంటి వాళ్ళు అన్నాం. ప్రతి దగ్గర నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మేము డైరెక్షన్ చూపిస్తాం. వెళ్ళాల్సింది నువ్వే. ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా వస్తుందా అంటే ఆనందం. ఇప్పుడు మీకు క్లాస్ చేస్తే నిజంగా నేను ఆరోగ్యంగా తయారవుతానా, ఆనందంగా వస్తానా అని మీరు ఆలోచనలు ఉంటే అక్కడ ఉంటారు. ఓకే, లేదు క్లాస్లో జాయిన్ అయ్యి ముందుకు వెళ్దామంటే ముందుకు వస్తాం. వెళ్దాం, నాకు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆనందం కావాలి, జీవితం నేను ఎంజాయ్ చేయాలి, ఐ వాంట్ ఎంజాయ్ మై లైఫ్ అని ఉన్నట్టయితే క్లాస్ చేస్తాం. ఓకే, అర్థమైందా? సో జై గురుదేవ్.